బోండా బోండాలు ఎంత అంకల్ ಜಾಸ್ತಿ ಆಯ್ತಾ పెడతారు హాయ్ సుల్ చెప్పు సార్ 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 చెప్పు ఇది సూపర్ గా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా అని మా ఇంట్లో సరదాగా అయితే డిన్నర్ అయితే ప్లాన్ చేసుకొని తిన్నామండి. మేము మా పక్కింటి వాళ్ళు అని చెప్పడం కన్నా మా బంధువులు అని చెప్పుకోవడంలో మాకు ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మేము అంత బాగా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి. ఇలా అందరం కలిసి భోజనం చేస్తుంటే నాకైతే 20 years బ్యాక్ వెళ్ళామనిపించిందండి. ఎందుకంటే పాత రోజుల్లో కుటుంబంతో ఇంటి ముందు ఆరు బయట కూర్చొని భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మనమైతే నిజంగా ఒక్కసారి మన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేవి దూరమైన బంధాలు, మనం సంతోషంగా ఉన్న క్షణాలండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మనం అనుభవించిన బాధలు, అనవసరంగా పడిన నిందలు, మోసపోయిన క్షణాలు, కోల్పోయిన నమ్మకాలు, దగ్గరయ్యి బాధ పెట్టిన క్షణాలు, మనకు ఇష్టం లేకుండా చేసిన కొన్ని పనులు. ప్రస్తుతం ఇప్పుడు ఇదే నడుస్తూ ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన జీవితమే ఒక పోరాటం అండి. మనం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ మనకి సంపద కానివ్వండి, అందం, గౌరవం, ప్రాణం ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో పోతాయండి. మనం దేన్ని చూసి గర్వపడాలి చెప్పండి? ఇలా హాయిగా కుటుంబంతో, మనుషులతో ఆప్యాయతగా ఉంటే సరిపోదా? నిజంగా నాకైతే ఇలా కుటుంబంతో కలిసి ఉంటే చాలా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. సో మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి తిన్న రోజులైతే గుర్తుకు వస్తే కింద కామెంట్లు అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటామండి. నైట్ లో అది అన్నమాట. Sabe,